What is happening in Big Boss season 8 Telugu? లిటరలీ నాగమణికంఠ మీద అందరూ పడిపోయిండ్రు, ఓలు శక్తి టీమ్ మెంబర్స్. ఈవెన్ ఆఫ్టర్ నాగమణికంఠ బీయింగ్ ఇన్ ది సేమ్ టీమ్ మెంబర్ అయి ఉండి కూడా వాళ్ళందరూ కలిసి నాగమణికంఠ మీద గద్దలు లెక్క వాడి ఇట్లా గద్దలు లెక్క పీక్క తిన్నారు నాగమణికంఠని. అవసరమా అదంతా చేసుడు అనిపించింది. లిటరలీ ఎందుకు గంతానం అసలు టార్చర్ చేసి ఇట్లా ఒక ఇన్సాన్ పేషెన్స్ లూజ్ అయ్యేదాకా తీసుకొచ్చిళ్ళు. అండ్ దిస్ ఇస్ టూ మచ్. ఓలు, పృథ్వీ, నిఖిల్ అండ్ యష్మి అండ్ సోనియా నలుగురు కలిసి నాగమణికంఠది 20% తప్పు ఉంటే 100% తప్పు ఉందని మొత్తం కన్విన్స్ చేసి, ప్రూవ్ చేసి, కంప్రెస్ చేసి, సప్రెస్ చేసి అన్నీ చేసిళ్ళు. ఫైనలీ నాగమణికంఠ అలసిపోయి నాదే తప్పు ఉంది అని ఒప్పుకునేటట్టు కూడా చేసిళ్ళు. అండ్ ఉంది, తప్పు లేదని కాదు, ఉంది, కానీ 20% ఉంది. అది కూడా మంచితనానికి పోయి సెల్ఫ్లెస్గా ఉండి, సెల్ఫిష్ ఉండకుండా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా చూద్దామని చేస్తే, టీం కోసం చేస్తే అది మొత్తం రివర్స్ అయిపోయింది. మొత్తం నాగమణికంఠ మీదకి వచ్చేసింది. అండ్ విచ్ ఇస్ టూ బ్యాడ్ యాక్చువల్లీ. అండ్ దీనివల్ల వీళ్ళకి ఏం లాభం లేదు, నాగమణికంఠకే లాభం ఉంటుంది. సింపతి కార్డ్స్ మీద అయ్యో పాపం నాగమణికంఠ అని అందరు నాగమణికంఠకే ఓట్లు వేస్తారు అండ్ సేవ్ అయిపోతాడు ఈజీలీ. బట్ రిస్క్లో ఉన్నాడు నాగమణికంఠ. సిన్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆర్ దేర్, పీపుల్ ఆల్సో హ్యావ్ టు లీవ్ ది హౌస్. డబల్ ఎలిమినేషన్ ఉండొచ్చు, డోంట్ నో, నాట్ ష్యూర్. బట్ talking about Nagmanikanth, you know what according to me Nagmanikanth should do now? Nabil has motivated him in a very right way, in a very good way, at right time, with right intentions and with right energy. I feel Nabil was too good, extraordinary, behavior wise excellent person, and game wise also extreme efforts పెట్టి ఆ బలూన్ టాస్క్లో మంచిగా ఆడిండు, అండ్ ఆ బలూన్ హోల్డ్ చేసే టాస్క్లో మంచిగా ఆడిండు, అండ్ ఫుడ్ టాస్క్లో కూడా హీ డిడ్ హిస్ బెస్ట్ ఓన్లీ. సో గ్రేట్ ఎఫర్ట్స్ బై నబిల్, మస్ట్ అప్రిషియేట్ బిహేవియర్ అది. అండ్ హీ మోటివేటెడ్ నాగమణికంఠ ఎట్ రైట్ టైం. సో విచ్ ఇస్ టూ గుడ్. అవసరం ఉండే ఆడ. అండ్ హీ మోటివేటెడ్ ఇన్ అ వెరీ రైట్ వే. అంటే పాయింట్స్ ఏంటి, వెట్టు, ఓలాకు భయపడకు, అది ఇది అన్న, ఆల్ ఆర్ టూ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ what Nagmanikanth should do according to me is now he should nominate. Monday నామినేషన్స్లో మొత్తం చింపేయాలి. వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసిల్లో సేమ్ అట్లానే నాగమణికంఠ కూడా బిహేవ్ చేయాలి. వాళ్ళతోనే ట్రిట్ ఫర్ టాటే చేసేయాలి. బికాస్ ఇట్ ఈస్ బిగ్ బాస్, ఇట్ ఈస్ గేమ్. ఏం రిలేషన్షిప్స్ అక్క అని సోనియా వెనక పోవాల్సిన అవసరం లేదు, తొక్కలేదు, కుక్కలేదు, ఏం లేదు. దాన్ని నామినేట్ చేయకుండా I feel he should nominate Nikhil and Yashmi. I'll tell you why, and I'll tell you the points also. A points అయితే నామినేట్ అయితే బెస్ట్ ఉంటుంది. This is what I feel. And apart from that, I feel కాంతారా టీమ్ మెంబర్స్ అందరూ కలిసి నిఖిల్ని నామినేట్ చేస్తారు ఫర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు టేక్ డెసిషన్స్. సోనియా మాటలు విన్నందుకు, డిసిషన్స్ తీసుకోకుండా ఫ్లిప్ అయినందుకు, నబిల్ని అన్హరూల్గా కింద డిసైడ్ అయినందుకు, సోనియా మాటలిని, అవన్నీ రీజన్స్. అసలు నబిల్ని తీసేయడం రాంగ్ డెసిషన్. అది కాంతారా టీంకి నచ్చలేదు. అది మాటలు కూడా మార్చేసిండు, ఫ్లిప్ చేసిండు. కాబట్టి ఈ కాంతారా టీం మెంబర్స్ అందరూ ఈ ఒక్క పాయింట్ని పట్టుకొని నిఖిల్, అది ఓలాకు నచ్చలేదు. సో వాళ్ళందరూ ఖచ్చితంగా నిఖిల్ని నామినేట్ చేస్తారు మండే నాడు. అండ్ సోనియాని నామినేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే సోనియా బిహేవియర్ ఓలాకు నచ్చలేదు కాబట్టి. బట్ నాట్ ష్యూర్ అబౌట్ సోనియా, బట్ నిఖిల్ ఫర్ ష్యూర్. అండ్ హీ విల్, Manikanth should nominate, and Manikanth should nominate Yashmi and Nikhil. This is what I've said earlier, and he should nominate. I'll tell you the points also. And Prithvi, Yashmi, Sonia and Nikhil, this fourth of the members of Shakti clan, వీళ్ళు నలుగురు కూడా నాగమణికంఠకే నామినేట్ చేస్తారు. అదే అంటే అబద్ధాలు ఆడినవు అంత మొత్తం పిస పాయింట్లు, ఫిజికల్. యష్మి ఎట్లా చెప్పింది కదా, నువ్వు ఉంటే నువ్వని ఉండాలి, లేకపోతే నేనన్ను ఉండాలి, నేను ఉన్నన్ని రోజులు నేను నిన్నే నామినేట్ చేస్తా అన్నది. విచ్ ఈస్ నాట్ ఓకే. పీపుల్ విల్ నాట్ బీ ఓకే విత్ సచ్ డిసిషన్స్ ఇన్ అ వెరీ లాంగ్ రన్ ఆర్ లాంగ్ టైమ్. ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఓకే. ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ హర్ ఓన్లీ, which she is not realizing it, but later she will. Anyway, it's another story. So
వీళ్ళు నలుగురు కలిసి మణికంఠనే నామినేట్ అవుతారు అండ్ మణికంఠ షుడ్ నామినేట్ యష్మి అండ్ షుడ్ నామినేట్ నిఖిల్ ఎందుకంటే ఈ షుడ్ సే నిఖిల్ యూ ఫెయిల్డ్ యాజ్ అ చీఫ్ వర్స్ట్ చీఫ్ ఎవర్ ఇన్ ది బిగ్ బాస్ హిస్టరీ, యూ కంప్లీట్లీ ఫెయిల్, నువ్వు సోనియా మాటలు విన్నావు, మొత్తం డిసిషన్స్ అన్ని మ్యానిపులేట్ చేసినావు, అసలు ఆ బలూన్ టాస్క్లో నువ్వు రైట్ ఆడి ఉంటే, నువ్వు స్టార్ట్ బరాబర్ ఇచ్చి ఉంటే, నువ్వు యాక్చువల్లీ ఈ కాంట్ సే దిస్ పాయింట్ ఎందుకంటే అట్లా గిల్ట్ ఫీల్ కాకు అని మళ్ళీ తర్వాత డిస్కస్ చేసాను కాబట్టి, సో ఓకే విల్ కీప్ దిస్ పాయింట్ అసైడ్. బట్ హీ కెన్ ఆల్సో సే యూ ఫెయిల్డ్ యాజ్ అ చీఫ్ వర్స్ట్ చీఫ్ ఎవర్, సోనియా మాటలు అయినావు, సోనియా మాటలతో ఇన్ఫ్లుయెన్స్ అయినావు, నీ డిసిషన్స్ లేకుండే, నీ కమాండింగ్ లేకుండే, నువ్వు అన్నిటికీ నన్ను వీక్ అన్నావు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వకుండా నన్నే తీసేసినావు, నువ్వు వీక్ అన్నప్పుడు నీకు ఎట్లా తెలుస్తుంది నేను స్ట్రాంగ్ ఉన్నానా లేనా అని, నువ్వు నాకు ఒక ఛాన్స్ ఇస్తే నీకు తెలుస్తుండే. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ బలూన్ గేమ్లో ఆడి చూపెట్టి గెలిచిన నేనే బలూన్ వేసిన అందులో, కాబట్టి వెరీ తక్కువ టైంలో నేను ఆడిన మీరే ఆడలేరు అని చెప్పేసి హీ క్యాన్ డూ దట్. అండ్ యష్మి ఎందుకంటే వైల్ కౌంటింగ్ అందరూ బయట ఊకున్నప్పుడు వైల్ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ది హౌస్, పృథ్వీ సైడ్ అరే యూ డింట్ మణికంఠ ఇస్ ఆల్సో దర్, యూ డింట్ నాట్ ఇంక్లూడెడ్ హిమ్. సో యష్మి వాజ్ లైక్ నో ఐ విల్ నాట్ ఇంక్లూడ్ హిమ్ అండ్ ఆయన రాడు అకౌంట్లోకి అని అన్నది ఫటాక్ స్లిప్ అయిపోయి, which is very sensitive topic, and Manikantha should point out, Manikantha should nominate Yashmi not as a revenge nomination but as sensitive topic అని చెప్పేసి నామినేట్ చేసేయాలి. he should nominate Yashmi. this is what will happen, I mean will not happen but it should happen. అయితే మంచిగా ఉంటుంది అనుకంతే, ఇంకేంలే. that's it. Kantara team will nominate Nikhil for sure, and Shakti team members will nominate Manikantha, and Manikantha should nominate Nikhil and Yashmi. He should not play safe, he should not lose confidence, he should stay strong. Thank you for watching. That's it.